ఫంక్షన్‌కి మటన్ అయితే పెట్టాం కదండీ! అందులో ఖచ్చితంగా తలకాయ అనేది ఇస్తారు కదా! ఆ రోజైతే వండలేదు. మండే మార్నింగ్ అయితే వండాము. ఇంక చుట్టాలు కూడా ఉన్నారు కదా అనేసి. అస్సలైతే వంట నేర్చుకోకూడదండి. వంట నేర్చుకున్నామంటే ఎక్కడికెళ్ళినా ఇదే గోల. నేను ఎక్కడికెళ్ళినా కూడా వంట దగ్గరే కూర్చోబెడతారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో బట్ అందరిని చేయమంటే నువ్వే బాగా చేస్తావు బుజ్జమ్మ, నువ్వే వండి పెట్టమ్మా అని అయితే చెప్తారు. మా నాన్న కూడా అదే అంటారు అసలు. అందుకే అండి వంట వచ్చినా కూడా రాదనే చెప్పాలి. వచ్చింది అని చెప్పామంటే ఎక్కడికెళ్ళినా మనతోనే వండిస్తారు. ఎనీవే కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. జ్యూసీగా అసలు తిన్న అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు. మనం వండిన వంట నలుగురు మెచ్చుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉండిద్దో కదా. ఏదో అండి నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేశాను. చూస్తుంటే మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇందులోకైతే కాంబినేషన్గా వడలైతే వేశాను. నా అవతారం చూసారా, పొద్దున్నే లేవగానే ఇదే పని అప్పచెప్పారు నాకు. కనీసం ఫ్రెష్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇలా వడలు, వైట్ రైస్, తలకాయ కూర వేసుకొని అయితే కంప్లీట్ చేసాము. టేస్ట్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి.